హలో సార్. నమస్తే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఇక్కడ అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మ్మ్. మోర్ దెన్ అంటే ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా కంపల్సరీ 1,00,000 మంది అప్లై చేసుకుంటారు. Yes, exactly. మినిమం 1,00,000 అంటే కొన్ని ఎగ్జామినేషన్స్ మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు డిఎస్సి కానీ గ్రూప్ 4 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 4-5 lakhs ఎబో అప్లై చేసుకుంటారు. అవునండి. మరి ఇక్కడ ఉండేటువంటి పోస్టుల సంఖ్యను చూసుకున్నట్టయితే 600, 500, 1,000, 2,000, 3,000 వరస్ట్ కేసులో మనకు 5,000, 10,000 మించి ఉండవండి పోస్టులు. బట్ అప్లికెంట్స్ మాత్రం లక్షల్లో లక్షల్లో ఉంటాయి. అంత కాంపిటీషన్ ఉంది మరి. ఎస్. మరి అందులో నుంచి మరి అభ్యర్థులందరూ మరి 1,00,000 మందికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికైతే జాబ్ రాదండి. అవునవును. ఎవరైతే కొంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి అభ్యర్థులు మనకు అంటే బేసిక్గా మేము చాలా మంది వేలాది మంది విద్యార్థులను కూడా మేము చూస్తుంటాం రెగ్యులర్గా. అంటే చాలా మంది ఆస్పిరెంట్లో సీరియస్నెస్ అనేది ఒకటి ఉండదు మేడం, మేము అబ్జర్వ్ చేస్తుంటాం రెగ్యులర్గా. ఏదో మనము ఇంకా అప్లై చేయాలంటే చేయాలి, వచ్చామా అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ పంపించారా, వచ్చామా, కూర్చున్నామా అంటే అందరూ అభ్యర్థులను ఉద్దేశించి కాదు, కొంతమంది అభ్యర్థులు మళ్ళీ సీరియస్గా చదివే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ ఫోకస్ అంతా బేసిక్గా చూసుకున్నట్టయితే వాళ్ళు ఏంటి, మనం హైదరాబాద్ లాంటి ఏరియాకి వచ్చామా లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామా ఒక టార్గెట్ పెట్టుకుంటారు. 1 year, 2 years, 3 years ఒక టైం పెట్టుకొని ఆ 2 years ప్రాపర్గా దీనిపైన ఫోకస్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేసే వాళ్ళు 2-3 yearsలో ఒక జాబ్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు అదే విధంగా కొంతమంది 6 years, 7 years అయినా కూడా ఇదే ప్రిపరేషన్లో కంటిన్యూ అవుతుంటారు. వాళ్ళకు వీళ్ళకి ఏంటి తేడా అంటే చాలా మంది అభ్యర్థులు గమనించుకున్నట్టయితే వాళ్ళు వచ్చినట్టు ఫోకస్గా చదువుతుంటారు. వాళ్ళ యొక్క బుక్స్ సెలెక్షన్ కానీ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కానీ వాళ్ళు స్టడీ అంటే వాళ్ళు చదివేటువంటి టైంలో వాళ్ళు పీవైక్యూస్ చూస్తుంటారు. మెజారిటీ అభ్యర్థులు మీరు అంటే మిగతా అభ్యర్థులు కూడా గమనించాల్సిన ఫెయిల్యూర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చినటువంటి అభ్యర్థులు కానీ మీరు రాగానే వెంటనే మీరు ఏదో న్యూస్ పేపర్లో చాలామంది అభ్యర్థులు న్యూస్ పేపర్లో పక్కింటి వారు చెప్పారని చెప్పేసి చూసేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ ఏదైనా వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెంటనే ఏ పుస్తకం కొనొద్దండి, అసలు ఏమీ కొనద్దు, వాళ్ళు ఏ పుస్తకం కూడా కొనొద్దు. అసలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో కన్సర్న్ అందులో మనకు వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, దానికి సంబంధించిన ఏమైనా బయట ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, అక్కడికి వెళ్తే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది ఫస్ట్ మనకు రిసెప్షన్ దగ్గరే, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. దాన్ని గమనించిన తర్వాత మీరు దేనికి ఫిట్ అవుతారు, ఏ జాబ్కి ఫిట్ అవుతారు అనుకుంటారు. మీ టార్గెట్ కొంతమంది టార్గెట్ తోటి వస్తుంటారు, కొంతమంది ఎవరో చెప్పారని రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు అభ్యర్థులు మీరు ఎక్కడికి వెళ్ళినా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు, మీకు గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అసలు దాని సెలెక్షన్ ఏంటి అని ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో ఫారెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో దానికి ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎస్, అంటే రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ బోర్డు కూడా మనకు ఫారెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్లో మనకు రెండు స్టేజ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. బేసిక్గా చూసుకుంటే సిపిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, అడిషనల్ పక్కకు పెట్టేసినా కూడా అది కూడా ఇంపార్టెంటే సెలక్షన్లో. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మేజర్గా ఈ రెండు వైట్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేజెస్ క్లియర్ చేస్తేనే ఆ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది టెక్నికల్ కాబట్టి మనం డిస్కస్ చేసుకుందాం దాని గురించి కూడా. సో ఇక్కడ జనరల్ స్టడీస్ ఒకటి ఉంటుంది, జనరల్ సైన్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒకటి గమనించుకున్నట్టయితే ఫస్ట్ ఎందుకంటే ఏపీపీఎస్సీ మీరు అన్నారు కాబట్టి ఆల్రెడీ సిలబస్ షీట్ మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. ఎస్, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సిలబస్ షీట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్లో సిలబస్ కూడా మెన్షన్ చేశారు. మీకు బయట ప్రైవేట్ వెబ్సైట్లలో కూడా మీకు సిలబస్ అందుబాటులో ఉంది, అందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, బట్ అథెంటికేషన్ ఉంటుందా ఉండదు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ షీట్లో ఉన్నటువంటి పాయింట్స్ను బేస్ చేసుకొని ఫస్ట్ నేను ప్రతి సందర్భాల్లో వివిధ సందర్భాల్లో చెప్తుంటాను, రెగ్యులర్గా నా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే సిలబస్ షీట్ ఫస్ట్ చదవాలి. ఆ సిలబస్ షీట్ మనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత. ఎస్, అంటే ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్కటి ఉండవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థికి సిలబస్ షీటే బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత. ఫస్ట్ అది చదివితేనే, అంటే చాలా మంది ఏంటంటే సిలబస్లో లేని పాయింట్స్ చదువుతుంటారు అభ్యర్థులు. అంటే ఎందుకు వాళ్ళకి ఎప్పుడు సిలబస్ షీట్ పైన అవగాహన లేదో బయట మార్కెట్లోకి వెళ్తారు, పుస్తకాలు తీసుకుంటారు. ఆ పుస్తకాలు తీసుకున్నప్పుడు అందులో వాళ్ళు అన్ని సబ్జెక్ట్కి సంబంధించి అన్ని కాంపోనెంట్స్ అందులో యాడ్ చేస్తారు, బట్ అది అనవసరమైనటువంటి టాపిక్స్ కూడా అందులో ఉంటాయి. మరి ఎలాంటి బుక్స్ మనం తీసుకోవాలంటారు? ఇక్కడ నేను అదే చెప్తున్నాను మేడం ఇప్పుడు. సో ఇక్కడ అభ్యర్థులు బుక్స్ సెలెక్షన్ దగ్గర కూడా ఏంటంటే
రెగ్యులర్ ఒక అభ్యర్థి అంటే మనకు ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ రాగానో లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే తనకు తెలిసినటువంటి ఒక 1 and 2 and ఇద్దరు ఒకరు లేదా ఇద్దరు పర్సన్స్ దగ్గరికి వెళ్తారు, ఏదో మాట్లాడతారు, లేదా ఎవరో ఒక గైడ్ చేశాక కొంత బెటర్గా గైడ్ చేయగలుగుతారు. కొంతమంది ఏదో తెలిసి తెలియక బుక్స్ వెళ్ళి కొనుక్కొని చదువుకోని చెప్పేస్తుంటారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్లో ఫస్ట్ స్టేజ్ వాళ్ళు ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సిలబస్ షీట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ప్రిపరేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంచుకునేటువంటి పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బుక్స్ సెలెక్షన్ దగ్గర కూడా ఏదైతే ఫస్ట్ స్టేజ్లో మనం ఫస్ట్ ఇనిషియల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చిన వాళ్ళు చేయాల్సినటువంటి ఆ సిలబస్ షీట్ను బేస్ చేసుకొని ఆ సిలబస్ షీట్ పైన వాళ్ళకి మంచి అవగాహన ఉండి ఆ సిలబస్ షీట్ని పట్టుకొని బుక్ స్టాల్కి వెళ్ళాలి. ఇక్కడ అక్కడ మీరు అక్కడ జాగ్రఫీ బుక్ చూస్తున్నారు అనుకోండి, జాగ్రఫీ బుక్ చూస్తున్నప్పుడు నాకు సిలబస్లో జాగ్రఫీ సిలబస్ ఉందా? చాలా మంది అభ్యర్థులు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బుక్ సెంటర్ వాళ్ళని అడుగుతుంటారు, నాకు ఒక జాగ్రఫీ బుక్ కావాలి, లేదంటే ఫారెస్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా, నాకు బుక్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పొచ్చు. నీకు ఒక బుక్ వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు చూడాల్సింది ఏంది, నీ సిలబస్ లో ఉన్న ప్రతి పాయింట్ ఆ పుస్తకంలో కవర్ అవుతుందా? అలాంటప్పుడు మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక పుస్తకం తీసుకుంటావు, ఒక బుక్ తీసుకున్నారు మీరు, ఇక్కడ మీకు అది టాపిక్ మీ సిలబస్ లో ఉన్నటువంటి ఒక 2-3 టాపిక్ మిస్ అయ్యాయి. రేపు ఎగ్జామినేషన్ లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రతి ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ ఒక్క మార్కు తోటి ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆ ఉద్యోగం పోవడం ద్వారా వాళ్ళ యొక్క 30-40 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనకి ఏజ్ ఉంటుందా లేదా కూడా చెప్పలేము, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే వరకు. సో ఈ ఇనిషియల్ స్టేజ్ బుక్ సెలెక్షన్ దగ్గరే కానీ అభ్యర్థులు చాలా మంది కొంత రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఎవరో చెప్పారని చెప్పేసి బుక్ స్టాల్ అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో బుక్ తీసుకుంటున్నారు. సిలబస్లో ఉన్నటువంటి షీట్ని తీసుకున్న బుక్ ఇండెక్స్ ఉంటుంది, ఏ బుక్ తీసుకున్న ఇండెక్స్ కనిపిస్తుంది, మన పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాటిని చదవడం ద్వారా టైం వేస్ట్. సో ఈ సిలబస్ షీట్ మీద ఐడియా ఉంటేనే బుక్ సెలెక్షన్ ఉంటుంది. మీరు ఏ పుస్తకం తీసుకున్నా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ ఆథర్ ఎవరు అని ఒక అంశాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సో ఏదో ఒక పుస్తకం తీసుకోవడం కన్నా మనం తీసుకునేటువంటి సెలెక్ట్ చేసుకున్న బుక్లో మన టాపిక్స్ కవర్ అవుతున్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బుక్కు సంబంధించిన ఆథర్ ఎవరు, ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. సో వాళ్ళు ఆ యొక్క పుస్తకాన్ని ఏ విధంగా రాసిరు, మన స్టైల్లో ఉందా లేదా అర్థమవుతుందా మేడం? సో దాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ పుస్తకం కొనుక్కో వీళ్ళ పుస్తకం కొనుక్కో అని చెప్పట్లేదు. మనం ఏంది మన సిలబస్ మనకు కావాల్సిన పాయింట్స్ ఆ పుస్తకంలో ఉన్నాయా లేవా, ఆ రాసినటువంటి పర్సన్ ఎవరు, ఆ రాసినటువంటి పర్సన్కి ఎన్ని సంవత్సరాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఒక అంశాన్ని గ్రహించుకున్నట్టయితే మనకు ఆ ఇండెక్స్ చూడంగానే మనకు అర్థమవుతుంది బుక్ యొక్క లెవెల్ ఏందని చెప్పేసి. అంటే మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవాలి, అది సిలబస్ షీట్ను బేస్ చేసుకొని మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభ్యర్థులు చాలా మందికి సక్సెస్ కాగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.